ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత దీవించబడుదురుగాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. మంచిది ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఆరోగ్యం చేత ఆనందం చేత ఆశీర్వదించి మనందరం కూడా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి మహా ఐశ్వర్యాన్ని బట్టి ధన్యతను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మనం జీవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రియులారా, యేసన్న గారి సాంగ్ పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. ఆమెన్. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయం దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. నా అనుభవంలో నుంచి దేవుని తేలినటువంటి ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరంధాముని యొక్క ఆశీర్వాదాలు, ఆ సర్వేశ్వరుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మనందరి మీదకి, మన కుటుంబాల మీదకి, మన గృహాల మీదకి, మన శరీర ప్రాణాత్మల మీదకి దిగి వచ్చునుగాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఎందుకనసనంటే ప్రతి ఒక్కరి యొక్క అవసరాలన్నిటి కోసమే కదా భక్తి చేసేది. అయ్యో నా పిల్లలు ఏమైపోతారో, అయ్యో నా శరీరం ఆరోగ్యం ఏమైపోతుందో, అయ్యో రేపు పొద్దున భవిష్యత్తు ఎలా ఉంటుందో, అయ్యో రేపు పొద్దున్న వస్తున్నటువంటి తరతరాల వారు ఏ విధంగా ఉంటారు, ఈ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ అప్పులు ఎలా తీరాలో, ఇవన్నీ బెంగలు బెగులు చీకులు చెత్తలు ఇవన్నీ కూడా రొటీట్గా అనమాట. అంటే చక్రం తిరుగుతూ ఉంటుంది చూసారా, ఎక్కడ గ్యాప్ ఉండదు. ఇంకా మనిషి యొక్క జీవితం ఎక్కడ ప్రశాంతత లేకుండా, విశ్రాంతి లేకుండా, సమాధానం లేకుండా, కూర్చోడానికి కూడా తీరిక లేకుండా, నించోడానికి తీరిక లేకుండా, తినడానికి తీరిక లేకుండా, త్రాగడానికి తీరిక లేకుండా, కనీసం రెండు మాటలు భర్త భార్యలు మాట్లాడుకోకుండా తీరిక లేనటువంటి పరిస్థితి. అలాగా యాతన యాతన యాతన, అదే విధమైనటువంటి పరుగు 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 పరుగు. పుట్టిన తర్వాత ప్రతి మనిషికి ఉన్నటువంటి బాధ్యత బరువులన్నీ కూడాను. అందుకే అంటాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ భారం నేను మోస్తాను, మీ బరువులు నేను మోస్తాను, మీ బాధ్యతలు నేను భరిస్తాను. అందుకనే కదా మనకి ఇక్కడ 54:5 అనుకుంటా యెషయా గ్రంథంలో, భర్తగా నీకు ఉంటానని చెప్పి అంటాడు. అక్కడ స్త్రీకి భర్తగా అని అంటే భారం భరించేవాడు, బాధ్యతలు భరిస్తానని అంటాడు, బరువులు భరిస్తానని అంటాడు. నువ్వెందుకు నీ భర్త లేడని చేసి నువ్వు భయపడద్దు, విచారం పడద్దు, బెంగపడద్దు, సిగ్గుపడద్దు, బిడియం పడద్దు, నీ బంధువుల మధ్య తలదించుకోవద్దు. నేను భర్తగా ఉంటానని చేసి, భర్త అనేసి అంటే బాధ్యతలు, భారాలు, బరువులు మోసేవాడిగా. అట్టి విధంగా ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క సృష్టికర్త సిద్ధంగా ఉన్నాడు.
ఒరే నాయన నువ్వు మొయ్యలేవరా ఈ సంసార బాధ్యతని, ఒరే నాయన నువ్వు మొయ్యలేవరా ఈ యొక్క జీవితాన్ని, ఈ జీవితంలో నువ్వు పరిగెత్తలేవురా, కనుక నువ్వు రా, నాకు అప్పచెప్పు, అది నేను చూసుకుంటాను, నీ బాధ్యత నేను వహిస్తానని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు ఆయన. కానీ మనిషి దేవుళ్ళు కాని దేవుళ్ళ దగ్గరికి, దేవతలు కాని దేవతల దగ్గరికి, సత్యం కాని సత్యం దగ్గరికి, వెలుగు కాని వెలుగు దగ్గరికి పరిగెడుతూ ఉన్నాడు, అలసిపోతూ ఉన్నాడు. ఎంత కష్టపడినా సరే చిల్లు పడిపోయినటువంటి సంచులు వేసినట్లు అయిపోతుంది, ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. ఎంత కష్టపడినా సరే తెల్లవారి దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఎంత కష్టపడతాడో, చెమట ఊరుస్తాడు. పగలనక రేయనక ఎండనక వాననక తిండనక తిప్పనక ఏమీ అసలు సుఖాన్ని పక్కన పెట్టేసి ఎందుకు కష్టపడతాడో తెలియదు. అందుకనే వాక్యంలో ఏముంది అంటే, ప్రజలు కష్టపడతారు కానీ, జనములు కష్టపడతారు కానీ, ప్రయాసపడతారు కానీ అంతా అగ్నిలోనికే కదా అదంతాను. ప్రసంగిలో అంటాడనమాట, అంతా అగ్నిగుండానికే కదా. అందుకనే ఒకడు కడుపు నిండా తిని ఎవడైనా సంతోషించేవాడు ఎవడైనా ఉన్నాడా నా పర్మిషన్ లేకుండా అంటాడు అక్కడ. కనుక నిన్ను కన్న తండ్రి ఎలాగైతే శరీరానికి ఒక్కడై ఉన్నాడో, అదేవిధంగా నీ ఆత్మనికి అన్నటువంటి తండ్రి ఒకే ఒక్కడై ఉన్నాడు. ఆయనే పరంధాముడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, జగద్రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి ఓంకార స్వరూపుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆత్మస్వరూపుడు, అదృశ్యరూపుడైనటువంటి వాడు. ఆయనే నిన్ను పిలుస్తున్నాడు. నీ భారం అంతా మోస్తానంటున్నాడు, నీకు మంచి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు, నా శాంతిని ఇస్తానంటున్నాడు, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. నీ హృదయం ఇస్తే చాలు, నీ మనసు ఇస్తే చాలు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు. మతం కాదు ఇది. నీ జీవితానికి ఒక పరమార్థం, అర్థం వస్తుంది, పరమార్థం వస్తుంది, నీ బ్రతుకు ఒక వెలుగు వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రే, లేదంటే ఈ సమయంలోనే, ఈ రాత్రే నేను దేవుడు దర్శించును గాక, నీ మనోనేత్రాలు వెలిగించను గాక, నీ జ్ఞాన నేత్రాలు వెలిగించను గాక, నీ హృదయాలు తెరచను గాక, ఆయన స్వరాన్ని వినిపించను గాక, ఆయన స్వరూపాన్ని నీకు కనిపించను గాక, ఆయన సొత్తుగా నిన్ను చేసుకును గాక, నీ పాపాలు క్షమించను గాక, ఆయన ప్రేమతో నిన్ను ఆకర్షించి ఆదరించి ఆశీర్వదించును గాక, నరకం నుండి తప్పించి మోక్షానికి వారసత్వాన్ని నీకు అనుగ్రహించి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకును గాక. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటించేసి ఆయన నీరు పోసి పాడికట్టి ఫలింపచేయను గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. రైట్. రండి ప్రియులారా, క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తు మాట వినటువంటి వారు, క్రీస్తు యందు భయభక్తి కలిగినటువంటి వారికి, క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వారు, క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారు, క్రీస్తుతో ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, క్రీస్తులో పాలుబంపులు, సంతోషం చేత పాలుబంపులు పంచుకున్నటువంటి వారికి ఒక మాట నన్ను చెప్పనివ్వండి. హల్లెలూయా. గతసారి మనం చెప్పుకునేటట్లు, అయ్యా ధనవంతుడు పరలోకానికి చేరడానికి అవకాశం లేదు, చాలా కష్టమని అన్నావు కదా, అలాగైతే ఎవడు రక్షణ పొందుకుంటాడని చెప్పి శిష్యులు అడిగేటప్పుడు, సూది బెజ్జంలోకి ఒంటైనా దూరిపోతుంది ఈజీగాను, కానీ దేవుని రాజ్యంలోనికి ధనవంతుడు ప్రవేశించడం అసంభవం అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా, అలాగైతే ఎవడు రక్షణ పొందగలిగినటువంటి వాడు ఎవడయ్యా అని శిష్యులు అడిగేటప్పుడు, దేవునికి అన్నీ సాధ్యమే, మనుషులకైతే అసాధ్యం, దేవునికి అన్నీ సాధ్యమే. అలాగే అన్నట్టు ఏంటంటే, దేవుని యొక్క మనసుతో, ఇప్పుడు చూడండి లోకసామెత ఒకటి ఉంది, అమ్మాయి ఏం బాగుంటుందిరా, అంత నల్లగా ఉంది, అంత వికృత రూపం కలిగి ఉంది, అసలు ఏం బాగుందని చెప్పేసి నువ్వు ఊరికి ఎంట పడుతున్నావు, ఇంకెక్కడ లోహంలో దొరకలేదు పిల్లలు, ఏంటి అసలు నువ్వేం బురకాయ ఉందా నీకు అని అంటే, రే ఆ మాటలు మాట్లాడకండి, ముందు నా కళ్ళతో మీరు చూడండి, అంటే నా మనసుతో మీరు ఆలోచించండి అని. 2:20 గలతీయులకు రాసిన పత్రిక 2:20లో, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అది ఇది ఎంత మంచి పాయింట్ అంటే అర్థం చేసుకుంటే చాలా గొప్ప పాయింట్ ఇది, గొప్ప పాయింట్ ఇది. దేవుని స్తోత్రం కలను గాక. దేవుని యొక్క కుమారుని యొక్క విశ్వాసం వలన, దేవుని కుమారుడు, దేవుడు తన కుమారుని ఎవరి కొరకు? నా కొరకు పంపించాడు, నీ కొరకు పంపించాడు, మనుషులందరి కొరకు కూడా పంపించాడు. ఎందుకంటే అన్ని ఆశీర్వాదాలు కూడా పెట్టి మరి పంపించాడు.
ధైర్యము, జ్ఞానము, శక్తి, బలము, వివేకము, వివేచన, ఆశీర్వాదము, దీవెన, సంతోషము, ఆనందము, ఆయుష్, ఐశ్వర్యము అన్నీ కూడా పెట్టి పంపించాడు. ఆయుష్ కూడానా? నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్నటువంటి జీవితం దేవుని కుమారుని యందలి విశ్వాసం. అంటే నా విశ్వాసం ఎక్కడుంది? దేవుని కుమారునిలో, దేవుని కుమారుని యందు, దేవుని కుమారునితో, దేవుని కుమారుని యొక్క విశ్వాసం వలన నేను జీవించుతున్నాను. ఇది నా గొప్ప కాదు రే, ఇది నేను బిల్డప్ ఇచ్చేది నా గొప్ప గురించి కాదు, ఇది నా స్వశక్తి కాదు, ఇది నా జ్ఞానం కాదు. నా తండ్రి అంటూ ఒకడు ఉన్నాడే, నన్ను కన్నటువంటి వాడు, నన్ను పంపించినటువంటి వాడు, నా వెనకాల ఉన్నటువంటి వాడు, నా ముందు వెనక ఇరుప్రక్కల నా లోపల జీవిస్తున్నాడే, అతని యొక్క శక్తితో, అతని యొక్క జీవితం, అతని యొక్క విశ్వాసం, ఆ విశ్వాసం ఎవరి మీద ఉందని అంటే దేవుని మీద ఉందా విశ్వాసం అయింది. ఆయనకున్నటువంటి విశ్వాసం ప్రకారంగా నేను జీవిస్తున్నాను. నా కెపాసిటీ ఎందులో ఉందని అంటే దేవుని కుమారునిలో ఉంది. నా శక్తి ఎందులో ఉందని అంటే దేవుని కుమారుడు అన్నటువంటి యేసుక్రీస్తులో ఉంది. నా జ్ఞానం ఎక్కడుందని అంటే దేవుని కుమారుడు అనబడినటువంటి యేసుక్రీస్తులో ఉంది. నా ధైర్యం, నా వివేకం, నా తెగింపు, నా బలము 4:13 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్త కార్యములను నేను జరిగించదను. నా బలం ఎవరు? యేసయ్య. నా వివేకం ఎవరు? యేసయ్య. నా ఓర్పు, సహనం, ప్రేమ అన్నీ ఏంటి అలా మారిపోయావు? అంతకుముందైతే కర్కోటకడలా ఉండేవాడు, అంతకుముందైతే దౌర్భాగ్యం జీవితం వహించేవాడురా, చండాలంగా అసలు నీ నోటంటే బూతులు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతుండేవాడు, ఎవరిని పడితే అన్ని అడుక్కుంటుండేవాడు, ఏ సిగరెట్ ఎవరిని పడితే అన్ని సిగరెట్ అడుక్కుంటూ, బీడీలు అడుక్కుంటూ తాగుతుండేవాడు. ఏదైనా ఇంత కోపం వచ్చిందంటే కొట్టిస్తుండేవాడివి మీద, ఎవడు ఆపినా సరే ఆగేవాడు కాదు. అంత దౌర్భాగ్యం కలిగినటువంటి వాడు ఒక్కసారికి ఇంత బుద్ధిమంతుడు అయిపోయాడురా అని అంటే, రే ఈ బుద్ధి నాది కాదురా, ఈ నెమ్మదత్వం నాది కాదురా, ఈ సాత్వికం నాది కాదురా, ఈ మౌనం నాది కాదురా, ఈ ఓర్పు సహనం నాది కాదురా. నన్నెవరైతే పట్టుకున్నారో, నన్నెవరైతే దర్శించారో, నన్నెవరైతే క్షమించారో, నా కోసం ఎవరైతే రక్తాన్ని చిందించాడో ఆయింద్రా. ఆయన ఎవరనుకున్నా, ఎవరిని పంపించారు, ఎవరు పంపించారనుకున్నావు? నా తండ్రి అయినట్టు, నా సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుగా, తన కుమారునిగా పంపించాడు. కాబట్టి అతనిలోనే ఉందిరా నా బలము, నా శక్తి, నా జ్ఞానం, నా వివేకం. అందుకనే నేను ఈ రోజున మరి పాతోడు చచ్చాడు, పాతవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు నేను క్రీస్తులో, నేను నూతన సృష్టిని, క్రీస్తులో నేను ఓర్పు సహనం కలిగినటువంటి వాడి, క్రీస్తులో నేను ఓదార్పు కలిగినటువంటి వాడు, క్రీస్తులో నేను ప్రేమించేటువంటి వాడిని అయి ఉన్నాను, ప్రేమ కలిగినటువంటి వాడిని అయి ఉన్నాను, అనేక మందికి ఇచ్చేవాడిగా ఉన్నాను. ఒకప్పుడైతే నేను తెచ్చుకున్నవాడిగా, పుచ్చుకున్నవాడిగా ఉండేవాడిని, కానీ ఈ రోజున నేను ఒకరికి ఇచ్చేటట్లు ఉన్నాను రా. ఎందుని బట్టి? నా తండ్రి పంపించాడే, నా తండ్రి ఒక సాత్వికుడిని పంపించాడు, ఒక పవిత్రుని పంపించాడు, ఒక పరిశుద్ధుని పంపించాడు, ఒక శక్తివంతుని పంపించాడు. నా శక్తి, నా పవిత్రత, నా పరిశుద్ధత అన్నీ ఆయనలోనే ఉన్నాయరా. అతన్ని బట్టి నేను ఈరోజు సవాలుపూర్వకంగా నేను మూవ్ అవుతున్నాను రా. నేను చచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కూడా లేస్తాను తెలుసా? ఎందుకో తెలుసా? నా క్రీస్తు నా కొరకు దెబ్బలు తిని, నా ఆరోగ్యం కొరకు ఆయన చనిపోయి, నా మరణం ఆయన వహించి మరలా తిరిగి మరణాన్ని గెలిచి లేచాడు రా. కాబట్టి నా మరణం యొక్క విజయం నా క్రీస్తులో ఉందిరా, నా యేసయ్యలో ఉందిరా, నా తండ్రి పంపించినటువంటి ఆ యొక్క సంపదలో ఉందిరా. ఆయన పెద్ద గని, ఆయన పెద్ద గని, నిధి, ఆశీర్వాదపు నిధి, ఆయన నిధి, ఆశీర్వాదపు నిధి. అన్ని దీవెన ఆశీర్వాదాలు అన్నీ కూడా నా క్రీస్తులో ఉన్నాయి, నా యేసయ్యలో ఉన్నాయి. అందుకే ఈ రోజున నేను నూతనత్వాన్ని ధరించుకున్నా, నూతన శక్తిని నేను పొందుకున్నా, నూతన ప్రభావాన్ని నేను పొందుకున్నా, నూతన వెలుగుతో నేను నింపబడ్డా. ఈ రోజున చీకటి అంటూ నా దగ్గర లేదు. నా కళ్ళల్లో కానీ, నా చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, మాటల్లో కానీ, వినికిడిలో కానీ ఎక్కడ కూడా నన్ను వేలెత్తి చూపడే. ఎందుకంటే నా అంతా కూడా ఆయన అయి ఉన్నాడు కనుక అది. అందుకనే 10:16 లోకాసువార్తలో, నీ మాట వినివారు నా మాట విందురు, నిన్ను నిరాకరించేవారు
నన్నునూ నిరాకరించెదరు. ఇది హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నమ్మిన వారి ఎడల ఈ కార్యములు, ఈ క్రియలు జరుగును. 16-17 మార్కు సువార్త ప్రకారం ఏంటది? రోగుల మీద చేతులు ఇచ్చితే వాళ్ళు స్వస్థత పొందుకుంటారంట, నూతన క్రొత్త భాషలు మాట్లాడతారంట, పాములను ఎత్తి పట్టుకుంటారంట, మరణకరమైనదంటూ ఏమి తాగినా సరే అది వారికి ఏ కీడు కూడా తగలదంట. ఎందుకని అంటే నా యేసయ్య నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా యేసయ్యలో ఉన్నటువంటి శక్తి నాలో ప్రవహిస్తుంది. నమ్మిన వారి ఎడ ఎందుకు అంటే ఆయన కుమారుని, అందుకనే కుమారుని యందు విశ్వసించినటువంటి వారు మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించదని చెప్పేసి 5:24 యోహాను సువార్తలో సెలవిచ్చాడు ఆయన. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవర్రా నీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నా యేసయ్య. ఇందాక ఒక తల్లి అంటుంది, ఆమె ప్రమీల అని చెప్పేసి రాఘవులు, నా యేసయ్య నాకు ఫిల్టర్ ఇచ్చాడు, నా యేసయ్య నాకు వాషింగ్ మిషన్ ఇచ్చాడు, నా యేసయ్య నాకు ఏసీ ఇచ్చాడు, నా యేసయ్య నా ఇల్లు ఇచ్చాడు, నాకు ఇచ్చినవన్నీ కూడా నా యేసయ్యే, నాకు వచ్చినవన్నీ కూడా నా యేసయ్యే, నా దగ్గర ఉన్నవన్నీ కూడా నా యేసయ్యే. నా యేసయ్య దయా దాక్షిణ్యం వల్ల నేను ఈ రోజున బ్రతికి బట్ట కట్టి సజీవ లెక్కల్లో ఉన్నానండి అని చెప్పేసి ఎంతగానో చెప్తుంది. నిజంగా అవును, అద్భుతం. అలా చెప్పాలి. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తా, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్న, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తా. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరైతే నా తండ్రి చిత్తానుగుణంగా లేదంటే నా మాట ప్రకారంగా వ్యవహరిస్తారో, నాకు విధేయత చూపిస్తారో, నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే నా తల్లి, నా సహోదరులు. అందరు కారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మోసపోకండి. చివరి దినాల్లో ఉన్నాం కనుక వివేచన జ్ఞానం కావాలని అడగండి. 1:5 యాకోబులు అంటాడు కదా, మీ జ్ఞానం కొదువుగా ఉన్నచో అడగండి, అడిగినప్పుడు మీరు సందేహపడకండి, సందేహపడద్దు. అందుకని కీర్తనకారుడు, నేను ఏ సందేహం లేకుండా నిస్సందేహంగా ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను కనుక నాకు ఏది కూడా జరగదు. అందుకే ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వారందరినీ కూడా పూర్ణ శాంతిగా చేస్తానన్నాడు, పూర్ణ శాంతిమంతులుగా. ఎందుకు? వారు ఆయన యందు విశ్వసించి ఉన్నారు కనుక వారందరినీ కూడా పూర్ణ శాంతులుగా. దేవుడే సృష్టికర్తే ఈ రోజున కుమారుడిగా రావడం జరిగింది భూమి మీదకి. ఎందుకు? నీకు నాకు సపోర్ట్ ఇవ్వడానికి, భరోసా ఇవ్వడానికి, బాధ్యతలు మోయడానికి, బరువులు మోయడానికి, భారాన్ని మోయడానికి, శాంతిని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, నీకు బదులుగా అపవాదితో యుద్ధం చేసి నీకు గెలుపునివ్వడానికి, విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా. దేవునికి స్తోత్రం గారిని కాక. హల్లెలూయా. చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాలి గారు, నా రాజు కబడతా అలా ఉండాలంతే. ఆ ముఖంలో చూసారా ఆ నిగారింపు, లేదంటే ఆ వెలుగు, ఆ ఫోకస్, లేదంటే ఆ తేజస్సు చూసారా? ప్రవీణ్ పగడాల గారి ముఖంలో ఆ తేజస్సు చూడండి. హల్లెలూయా. మమ్మల్ని లోకపరంగా ఏమంటారు? సంతోషం సగం బలం అంటారు. యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చని 37:4 కీర్తనల గ్రంథాలు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనోళ్ళు మొఖాలు ఎప్పుడు కూడా మాడిపోయిన పెసరట్లాగానే ఉంటాయి, ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు. అందుకనే జరగవలసిన పనులు కూడా జరగవు. ఎందుకంటే నీ దేవుడు, నీ సృష్టికర్త నీకు వివేకాన్ని, నీకు సంతోషాన్ని, ఆనందాన్ని, అద్భుతాలు చేసి ఆశీర్వదించినటువంటి వాడు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు. బెంగ, బెగులు, చీకు, చింత, భయము, భీతి ఎక్కడో కనబడనివ్వడు ముఖంలో. అట్టి విధంగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలాగున్నావో, ఎందుకని అంటే క్రీస్తులో నువ్వు నూతన సృష్టి, నువ్వు పాతవన్నీ కూడా గతించాయి, పక్కన పడేసే. నాకేటి బతుకు ఎందుకు వచ్చింది? నో, క్రీస్తుని బట్టి నువ్వు విజయవంతుడివి, విడుదలైపోయినావు, విజయం పొందుకున్నావు, ఆనందంతో నింపబడ్డావు, ఆశీర్వాదాలకు కారణభూతుడు నువ్వు. నా తండ్రి ఏమై ఉన్నాడు, నేను కూడా అదే అయ్యున్నాను. నా తండ్రి రోషం కలిగి ఉన్నాడు, నేను కూడా రోషం కలిగి ఉంటాను. నా తండ్రి ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ నాలో ప్రవహిస్తుంది, ఆ శక్తి నాలో ప్రవహిస్తుంది. అంతే. ప్రతి క్షణం కూడా తెల్లవారు లేచిన వెంటనే అపవాది క్రియలు ఏవి కూడా, ప్రభువా నన్ను అంటకుండాను కాక, నా దగ్గరికి రాకుండాను కాక, నా కంటికి కనబడకుండాను కాక, నా నోట్లో నుంచి రాకుండాను కాక, నా శరీరానికి తాకకుండాను కాక, నా శరీరాన్ని యేసుక్రీస్తున్నాములో, నా చెవులకు వినబడకుండాను కాక, వాడి స్వరం యేసుక్రీస్తున్నాములో అని చెప్పి అనాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో అప్పుడే తండ్రి నీతో
నీలో, నీ చుట్టూ, నీ మీద, నీ వెనక, నీ ముందు ఉన్నాడు అంతే. హల్లెలూయా. నీ మీద ఎప్పుడు కూడా 24 hours 24/7 నీ యందు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాడు ఆయన. అది ఆ విధమైనటువంటి మనసు ఎప్పుడైతే నువ్వు పెడతావో దుష్టుడు ముట్టుకోవడానికి భయపడతాడు. ఈ రోజున అది లేకపోవటం వల్ల, ఆ పాఠాలు లేదంటే ఆ బోధ, ఆ ఆశీర్వాదం లేకపోవటం వల్ల ఈ రోజున అపవాదికి దొరికిపోతున్నారు. దేవుడి నామానికి అవమానం తెస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా కక్కుర్తిపడడం, చిన్న బలహీనత కూడా గురైపోవటం, ఎక్కువగా స్త్రీ, కనకం కన్య ఈ రెండింటికి దెబ్బ అయిపోతుంది. అందుకని అక్కడ దొరికిపోతున్నాడు మానవుడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం కూడా వెళ్ళే ముందు, వచ్చే ముందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, తనగా అప్పచెప్పుకుంటూ, శరీర ప్రాణాత్మలన్నీ కూడా సరెండర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. జీవించదు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి మాట్లాడిన విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరుపసి పాడికి ఫలింప చేయనుగా కేస్తున్న నామంలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. రండి ప్రియులారా, ఈరోజు పచ్చకామల గురించి నాకు ఎంత ఇష్టమో, నిజంగా అది ఎంత భయంకరమని అంటే, ఆ అమ్మాయి 2 పిల్లలు పట్టుకొని వచ్చింది. భర్తకి యేసుప్రభు అంటే విరోధం, అస్సలు పడదు. అలాంటిది ఆ రోజు వచ్చేటప్పుడు, ఎందుకంటే ప్రతి వారం కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కంపల్సరీగా ఉంటాయి. బిర్యానీ, చికెన్ బిర్యానీ పెడుతుండేవాడు స్టార్టింగ్ 1 or 2 years వరకు. ఓకే, మొన్నే మార్చాను, చేప భోజనం పెడుతున్నా. అయితే ఆ మూమెంట్లో చికెన్ బిర్యానీ పెట్టేటప్పుడు పిల్లలకు కూడా పెట్టామా, ఒక ప్యాకెట్ పిల్లలకు పెట్టు, ఒక ప్యాకెట్ నువ్వు భోజనం చేసి అంటే, వద్దయ్య గారు పిల్లలకి పచ్చకామర్లు తినకూడదని. ఏమన్నా అని, పచ్చకామర్లా తినిపించు ముందు. తినిపిస్తావు, నన్ను తినిపించమంటావా అని. వద్దయ్య గారు నేనే తినిపిస్తాను, తినిపించి. అప్పటికే ముదిరిపోయి ఉన్నాయంట, నాకు తెలియదు ఆ సంగతి. తినిపించింది. ఇంటికి వెళ్ళింది. సాయంత్రం యూరిన్ ఎల్లో కలర్లో పడుతుందంట. ఎల్లో కలర్లో ఫోన్ చేసింది, సార్ ఇలాగెలగాను, ఏం భయపడకన్నా. మార్నింగ్ ఆ రాత్రి పడుకుందట, కానీ ముఖాలు చూసుకొనే పడుకుందంట. అమ్మాయి సరిగ్గా చెప్పలేదు కానీ ముఖాలు చూసుకొని పడుకుందంట. అంటే ఉన్నారా ఊడారా 2 పాప బాబు ముఖాలు చూసుకొని తెల్లారేసరికి ఊపిరి పీల్చుకుందంట. అమ్మయ్యా అని రెండు బాత్రూమ్కి వెళ్ళి పొద్దురుగా నిలిచంటే అప్పుడు కొబ్బరి నీళ్ళగా తెల్లగా పడిందంట, ఊపిరి పీల్చుకుందంట. ఎందుకైనా మంచిని చెప్పి హాస్పిటల్కి వెళ్ళేసరికి నీళ్ళ రిపోర్ట్లు వచ్చాయంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఇలాంటివి ఎన్నెన్నో దేవుడు అద్భుతమైనటువంటి తన కార్యాలు జరిగించుకుని తన నామాన్ని మహిమ తెచ్చుకున్నాడు. ఒకసారి వినండి ఆ సాక్ష్యం. వందనాలు అయ్యగారికి, వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా పిల్లలకిద్దరికి మేము అంటే ఎస్ఎస్ గారి స్పాష్క సంఘంకి వెళ్తే చాలామంది చెప్పారు ఆ సంఘంకి వెళ్తే మిరాకిల్ జరుగుతున్నాయని. నా 2 పిల్లల్ని నా సంఘం తీసుకెళ్ళిన, పిల్లలకి 2 పచ్చకామెళ్ళు. అయితే ఏమైందంటే, పాస్టర్ గారు ఆరాధన అయిపోయిన తర్వాత బిర్యానీ పెట్టారు, చికెన్ బిర్యానీ. పాస్టర్ గారు వద్దు పిల్లలకి చికెన్ బిర్యానీ పచ్చకామెలు పాస్టర్ గారు అంటే, నేను తినేస్తాగా పిల్లలకి వద్దన్నాను. లేదు పిల్లలకి పెట్టమ్మా, అది తింటే ఏం కాదు తగ్గిపోద్ది అన్నారు. అయినా నా భయం వేసింది. మళ్ళీ నేను వద్దు పాస్టర్ గారు అయినా సరే మళ్ళీ పాస్టర్ గసిరి పెట్టమ్మని చెప్పి పాస్టర్ గారు కూడా కొంచెం తినిపించాను. తర్వాత మళ్ళీ నైట్ పిల్లలు పడుకునే సమయంలో నాకు చాలా భయం వేసింది. నైట్ అంతా నేను పిల్లలకి చూస్తూనే ఉన్నాను, భయపడుతూ అమ్మ పిల్లలకి ఏమైందా అని చెప్పేసి. ఆ రాత్రిక సమయంలో పిల్లలకి యూరిన్ పచ్చగా పడిపోయింది. అప్పటికి నాకు చాలా గుండె దడలాగా వచ్చింది, భయం వేసింది. మరి తెల్లవారుజామున లేచి పిల్లలు చూసేసరికి మళ్ళీ యూరిన్ మళ్ళీ తెల్లగా వచ్చేసింది. నిజంగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించేసరికి పిల్లలకి పచ్చకామ తగ్గిపోయి అన్నారు. చాలా దేవుడు నిజం పాస్టర్ గారి నుండి మిరాకిల్ చేయించినందుకు, చాలా దేవుడు స్వస్థపరిచేందుకు దేవాతి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్షిని దేవుడు దీవించిందాక. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు మరి రాయలసీమ కర్నూలు జిల్లాలో జిల్లా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి దంపతులు ప్రదీప్ సార్ అండ్ కెజియారాణి గారు, వారి ఇద్దరు కూడా వారి కుటుంబం, వారి ఫ్యామిలీ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు ఆ కుటుంబానికి నిండైనటువంటి దీవెనలు, మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థిక పరిస్థితులన్నింటిలోంచి వారికి సంపూర్ణమైనటువంటి విడుదల ఇచ్చి, ప్రశాంతమైనటువంటి వాతావరణం వారికి అనుగ్రహించి, శాంతి సమాధానాల చేత దేవుడు వారిని పుష్కలంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రతి నెల మొదటి బుధవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడు ఎస్పీజీ తమిళ చర్చిలో ఉంటాను. చాలామంది వస్తున్నారు, చాలా కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు, అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా వారిని దీవించి పంపిస్తున్నాడు. మీరు కూడా అవకాశం ఉంటే రండి, కలుసుకోండి, మంచి దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఎవరైనా దురాత్మ శక్తుల చేత క్యాన్సర్ బాధితులు కానీ ఎవరున్నప్పటికీ తీసుకురండి. ప్రభువే మీకున్న విశ్వాసం చొప్పున దీవించి ఆశీర్వదించి విడుదల కలిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఆమెన్, ఆమెన్. రైట్. మహోన్నతుడి తండ్రి, జీవంగల దేవ స్తోత్రాలు. నీ అద్భుతమైన నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తా ప్రభా. జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వసృష్టి కారణభూతుడై తండ్రి మీకు వందనాలు. ఎందరైతే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా వీరికి నలిగిన హృదయాలతో చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో వారందరి మీదకి నా తండ్రి ప్రభు ఇప్పుడే నీ బలమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి ఆశీర్వాదాలు దిగి వచ్చును గాక. ఇప్పుడే హృదయాలు కదిలిపబడిన గాక, హృదయాలు తెరపడిన గాక, మరణేతరాలు వెలిగింపబడిన గాక. వారి మీద ఉన్నటువంటి చీకటి కట్లన్నీ కూడా తెగిపోవును గాక. ఆపద కుయ్యతలు, కుతంత్రాలు, పన్నాగాలు, ప్రణాళికలు అన్నీ కూడా ఏసునామములో భవనాకెంసరణ చేస్తాం. క్లియర్ అయిపోను గాక, లైవ్ అయిపోను గాక. ఏమాత్రం కూడా వారి మీద నిలవకుండాను గాక. వారి గృహాల్లో వెలుగు నింపబడిన గాక. వారి హృదయాల్లో నెమ్మది నింపబడిన గాక. వాళ్ళ మనసులంతా శాంతి సమాధానం చేత నిండిపోవును గాక. వాళ్ళ శరీరాలన్నీ ఆరోగ్యంతో నిండిపోవును గాక. పిల్లల గురించి అయితేనేమి, భర్తల గురించి అయితేనేమి, భార్యల గురించి అయితేనేమి, రక్త సంబంధాల గురించి అయితేనేమి, వ్యధతో బాధలతో ఉన్నటువంటి వారందరికీ గొప్ప విడుదల కలుగును గాక. పరిస్థితి ఏదైనప్పటికీ ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చివేయబడిన గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మహిమ పొందుకోండి రాజా. ఉద్యోగాలు లేనటువంటి ఉద్యోగాలు, పరీక్షలు రాస్తున్నటువంటి వారికి విజయం, వివాహాలు కానటువంటి వారికి వివాహం, గర్భం లేనటువంటి వారికి గర్భాలు తెరవబడిన కాక నజరేయుడైన యేసు నామములో. భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులు, బీపీలు కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, పీసీఓడీలు కానీ, ఇంకా రకరకాలు ఏమున్నప్పటికీ పడపంచలైపోనుగా యేసు నామములో మహిమ పొందుకోండి రాజా. యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ తండ్రి, పట్టుకున్నటువంటి ఆ జల తైలాలు 2 కూడా అగ్ని చేత, పరలోక ఔషధం చేత, పరిశుద్ధ రక్తం చేత, పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి పునరుత్థాన బలం చేత నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేసినా, ఎక్కడ ప్రోక్షించినా, ఎవరు సేవించినా అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యకరం జరుగును గాక, మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నా ప్రార్థన విజ్ఞాపనలు మీరు విని జవాబిచ్చినందుకు లెక్కకు మించిన స్తోత్రాలతో మా ప్రభు రాజులకు రాజు మా కొరకు నరవతానికి భూమి మీద ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి పొందుకొని నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధ అంతర్య దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరువారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లా ప్రజలకు, మన తోపుట్టులందరికీ కూడా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించుకుంటూ, మహత్కార్యాలు జరిగించుకుంటూ, సూచక్రియలు జరిగించుకుంటూ ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.